వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పేరు రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రై. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక పెద్ద గోబీ, 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు కార్న్ఫ్లోర్, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్లు సోయా సాస్, 4 టీ స్పూన్లు టమాటా కెచప్, 1 టీ స్పూన్ వెనిగర్. గార్నిష్ కోసం మనం మీడియం సైజు పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. మరీ చిన్నగా కోసుకోకండి, మీడియం సైజులో కోసుకోండి. పీసెస్ కింద కోసుకోండి ఈ సైజులో. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసి పక్కన పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో. నీళ్ళు వేడెక్కేయండి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు చూడండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. ఈ బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్లో మనం ఆల్రెడీ చిన్నగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి వేడి నీళ్ళల్లో ఈ ముక్కల్ని. ఇలా పెట్టడం వల్ల దీంట్లో ఉన్న స్మెల్ పోతుంది, లైట్గా కొద్దిగా ఈ కాలీఫ్లవర్ పీసెస్ కుక్ అవుతాయి. మీరు పొయ్యి మీద పెట్టి మరగబెడితే కనుక ఉడకిస్తే ఇవి బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ కింద అయిపోతాయి అన్నమాట. ఇలా మసిలిన నీళ్ళల్లో వేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. అది నానేలోపు మనం దీనికి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం. కారం మీ ఇష్టం అండి, మీకు కారం ఎక్కువ స్పైసీ ఉండాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఉప్పు టేస్ట్కి తగినంత. మనం ఆల్రెడీ కాలీఫ్లవర్ బాయిల్ హాట్ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, సో ఇందులో చూసి వేసుకోండి ఉప్పు. ఈ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ కలుపుకుందాము. ఈ వాటర్ వేయకముందే బాగా కలుపుకుంటే ఏంటంటే దీంట్లో ఉన్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కింద ఉండకుండా మొత్తం అంతా కలుస్తుంది. స్పైసెస్ బాగా మిక్స్ అయిపోయినాయి మొత్తము ఇది ఈ ఫ్లోర్లో. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాము. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము మిరపకాయ బజ్జీ వేసుకుంటే ఉంటుంది ఆ విధంగా దీన్ని ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి.
చూడండి బ్యాటర్ మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసుకుందాం. 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, ఇవి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి, ఇవి కలిసేటట్టుగా. కారం ఉప్పు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సోయా సాస్ చిల్లీ సాస్ అన్నీ బాగా కలిసిపోయినాయి. ఒకసారి మీరు కారము ఉప్పు చెక్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ స్పైసీ కావాలనుకుంటారు, అప్పుడు కొద్ది కారం మీరు వేసుకోవచ్చు. ఇందులో బ్యాటర్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చక్కగా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని, ఇప్పుడు మనం హాట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వడకట్టేసుకుందాము. డ్రై అవ్వనివ్వాలి వీటిని వడకట్టుకుని. ఇప్పుడు వీటిని ఇలా వడకట్టుకుని కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం వీటిని ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి హాట్ వాటర్లో వేసి మనము 2 మినిట్స్ ఉంచినందుకు హాఫ్ కుక్ అయింది. ప్లస్ దీంట్లో ఉన్న స్మెల్ కూడా కొద్ది పోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిచ్చి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత దీన్ని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో ముంచి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత మనం బటర్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మనం కాగటానికి పెట్టుకున్నాం కదండి. ఈలోపు మనం హాట్ వాటర్లో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కొన్ని చేసి బ్యాటర్లో ముంచి దాంట్లో వేద్దామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో వేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసుకుందాము. వేసే ముందు ఆయిల్ బాగా వీటెక్కింది కాబట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. బాగా హై ఫ్లేమ్లో ఉంచొద్దు. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత ఈ బ్యాటర్లో నుంచి ఈ కాలీఫ్లవర్ పీసెస్ దాంట్లో ఉంచి ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకునేది ఎందుకంటే లోపల ఉన్న కాలీఫ్లవర్ కూడా ఉడకాలి. మనం ఓన్లీ హాట్ వాటర్లో వేసుకొని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచాము అంటే అది 25% మనకి కుక్ అయి ఉంటుంది. మిగతా 75% కుక్ అవ్వాలంటే ఈ ఆయిల్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కుక్ అయినాయి. ఇప్పుడు మీరు స్లోగా వాటిని తిరిగేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేయండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో పేపర్ నాప్కిన్ వేసుకొని దాంట్లోకి తీసుకుందాము. చూడండి క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయి. ఇలా మిగతా పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకుందాము. బ్యాచెస్ కింద మొత్తం అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం.
గోబీని పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇలా ఫ్రై చేసి పెట్టారంటే పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది. కొద్దిగా ఉడికాకనే దీన్ని తిప్పుకోండి. ఉడకక ముందు తిప్పారు అంటే మొత్తం అంతా దానికి ఉన్న బ్యాటర్ ఏమవుతుందంటే ఊడిపోతుంది. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మిగతా ముక్కలన్నీ కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాం మనం. కాలీఫ్లవర్ క్రిస్పీగా ఉంటే పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారండి. ఇలా క్రిస్పీగా మీరు చేసి టమాటో సాస్తో కానీ టమాటా క్యాచప్తో కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈవినింగ్ స్నాక్స్కి మంచి రెసిపీ అండి ఇది. లాస్ట్ బ్యాచ్లో మనం ఫైనల్గా వేపుకుండే బ్యాచ్లో కొద్దిగా గార్నిష్ కోసం దీంట్లో పచ్చిమిరపకాయలని ఇందులోనే వేసేసేయండి. వేసేసి లైట్గా వీటితో పాటు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, పచ్చిమిర్చి ఈ టైప్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. దాంతోపాటు ఈ గోబీ ఫ్రై కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ బ్యాచ్. మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ గోబీ ఫ్రై రెడీ అండి. దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇలా క్రిస్పీగా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ క్రిస్పీ గోబీ ఫ్రై రెడీ అండి. ఈ గోబీ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.